స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలకు ఫోన్లు చేసిన కేసీఆర్ ఈ ప్రతిపాదనను వారి ముందుంచారు. సీఎం ప్రతిపాదనకు ఎంఐఎం, బీజేపీ అంగీకారం తెలుపగా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలకు ఫోన్లు చేసిన కేసీఆర్ ఈ ప్రతిపాదనను వారి ముందుంచారు. సీఎం ప్రతిపాదనకు ఎంఐఎం, బీజేపీ అంగీకారం తెలుపగా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ ఫోన్లైన్లో అందిస్తారు. కేఎస్, చెప్పండి, స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని సీఎం కేసీఆర్ అన్నారు, వివరాలేంటి? సంతోషి, రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశాలు కాబట్టి కాస్త ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అయితే రేపు సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరం స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్, ఆ తర్వాత నోటిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా కూడా రేపే విడుదల కాబోతుంది. అయితే ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మిగతా ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు ఎవరితో నామినేషన్ వేయించకుండా సభలో స్పీకర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ తోటి, అదేవిధంగా ఎంఐఎం ఎల్పీ నేతగా ఎన్నుకున్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడడం జరిగింది. తమకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు ఎవరి చేత కూడా నామినేషన్లు వేయించకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ ని ప్రతిపాదించినప్పుడు ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా పార్టీల అధినేతలతో కోరడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి ప్రతిపాదనల్ని పార్టీ అధినేతలు సానుకూలంగా స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో మిగతా ఎమ్మెల్యేలతో అందరి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఒకవైపు బీజేపీకి సంబంధించి ఒక్కరే శాసనసభ్యులు ఉన్నారు. బీజేపీ అయితే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంక ఎంఐఎం అయితే ఆల్రెడీ ఫ్రెండ్లీ పార్టీగా ఉంది కాబట్టి ఒక కాంగ్రెస్ నుంచి ఒక పూర్తి స్థాయి క్లారిటీ వస్తే ఇక సభలో ఎల్లుండి స్పీకర్ ఎన్నిక అనేది ఒక ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతోష్. ఓకే కేఎస్, థ్యాంక్ యూ.